ప్రశు ఇక్కడ నుంచి వెళ్ళింది ఎక్కడ మీ ఇద్దరి విషయం బావకు తెలిస్తే మోసం చేసినట్టు అవుతుందేమో అని, కానీ ఇంకేదో కాదక్క. తప్పంతా నాదే. నేనే రాత్రి ప్రశుతో అలా. నాకంతా తెలుసు సింధు, ప్రశు గురించి నాకంతా తెలుసు. మీ ఇద్దరు లవ్ స్టోరీ కూడా నాకు ముందే తెలుసు. పెళ్ళై ఇన్ని రోజులైనా నువ్వు నాతో సంతోషంగా లేవు సింధు. వీడిని అడిగా, ఏం చెప్పలేదు. చేసేదేం లేక మీ నాన్ననే వెళ్ళి అడిగా. ముందు భయపడ్డాడు కానీ తర్వాత నిజం చెప్పాడు. సరే, ఆ ప్రశు ఎవరా అని వెతికితే కొండ చివర్లో సూసైడ్ చేసుకుంటూ కనిపించాడు సింధు. అలా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి పిలుచుకొచ్చా. నిన్ను చూస్తే అయినా ప్రాణం మీద ఆశ పుడుతుందేమో అని అనుకున్నా, కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు సింధు. తప్పంతా నేనే చేశాను, కానీ శిక్ష మాత్రం నా కోసం ప్రశు పడుతున్నాడు. ప్రశుకేం అవ్వదులే. మీరు రెగ్యులర్గా ఎక్కడ కలుస్తారు?